అందరికీ నమస్కారం. 2024లో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా యూటర్న్ తీసుకొని ఆయన జనసేన పార్టీలో చేరటం జరిగింది. సో జనసేన పార్టీలో కూడా మరి ఆయన ఒక్కడే చేరటం జరిగింది. తర్వాత ఆయనకు దగ్గరగా ఉన్న వారు, అదేవిధంగా బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా దగ్గరగా బాలినేనితో నడిచిన కొంతమంది వ్యక్తులు మాత్రమే జనసేన పార్టీలో చేరటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీలోకి వెళ్లకుండే బాలినేనికి బయట ఉండి వైసీపీలో ఉండి కూడా కొంతమంది లీడర్స్ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వారు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలుగానే ఉంటున్నారు. మరి బాలినేని మరి చాటుమాటుగా కూడా కలుస్తూ ఆయనకు అంటే జనసేన పార్టీలో చేరకుండానే మరి బాలినేనికు మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలోనే ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు జనసేన పార్టీలో కూడా చేరలా. సో 2024 ఎన్నికల తర్వాత ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే మరి వైవి సుబ్బారెడ్డి గారు చేశారు. ఇక్కడ అసలు చిక్కుముడి మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి అప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జితో మెలిగినటువంటి లీడర్స్ అందరూ కూడా ఆయనకి ఇన్ఛార్జి పదవి రావటం, అదేవిధంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో బాలినేనితో మరి బాలినేని గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వారితో నడిచినటువంటి వ్యక్తులందరూ కూడా వారికి ఇన్ఛార్జి పదవి రాకుండా కొత్తగా కూడా చుండూరు రవికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జి పదవి రావటం, అదేవిధంగా గతంలో వీరంతా కూడా బాలినేనికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, బాలినేని వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ప్రజెంట్ అయితే ఆయన ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి యాక్టివ్ లీడర్స్ వర్గాలుగా కూడా విడిపోయారనేది మరి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది చెప్పేటువంటి అంశం. అంటే ఇప్పుడు మనం కరవాదిలో చూసాం, ఒక సీనియర్ లీడర్స్ ఉన్నారు. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా మరి సీనియర్లు కొత్తపట్నంలో కానీ తదితర గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డిని వారు మర్చిపోలేకపోతున్నారు. అలాగని ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జికి సంపూర్ణ మద్దతు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సో అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్తో వారికి విభేదాలు ఏం లేవు. ఎక్కడైతే బాలినేని వర్గంగా చెప్పుకుంటా ఉన్నారో, ఎక్కడైతే బాలినేనికి 2024 ఎన్నికల్లో బాలినేనికి అనుకూలంగా ఏ గ్రామాల్లో అయితే బాలినేని వర్గంగా చెప్పుకొని బాలినేనికి ఆ టైంలో ఎలక్షన్లో పనిచేసినటువంటి క్యాడరు ఇప్పుడు దామచర్ల జనార్దన్ కు వ్యతిరేకంగా కూడా లేరు. సో అలాగని వైసీపీ పార్టీని వీడి బయటకు కూడా రాలేదు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు కూడా రేపు గనక సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ గనక వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటది? సీనియర్లందరూ కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి ఎందుకు ఇవ్వటం లేదు? అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యేతో వాళ్ళకి రాజకీయంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంబంధించినటువంటి పనులు మరి చక్కబెట్టుకుంటున్నారనేటువంటి ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే మనం మరి వైసీపీ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా భారీగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోలేదా? వారందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం, వారి డివిజన్ లో కూడా ఆయా కార్యక్రమాలు చక్కబెట్టుకోవటం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ గ్రామాల్లో కూడా మరి ఇప్పుడు యాక్టివ్ గా కూడా ముందుకు పోతా ఉన్నాము సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒంగోలు నియోజకవర్గంలో అటు బాలినేని మర్చిపోలేకపోతా ఉన్నారు. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి ఎలాంటి విభేదాలు లేవు. సో ఇది రేపు గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది వైసీపీకి దెబ్బ అనేది కొంతమంది నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరు ద్వయం 2012 నుంచి 2024 వరకు ఒకరి మీద ఒకరు మరి కయ్యానికి కాలు దూకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు బై ఎలక్షన్ లో, 2014లో దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది. 2024లో దామచర్ల జనార్దన్ గారు గెలిచారు, 34,000కు పైగా మెజార్టీ. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రూలింగ్ లో ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా జనసేనలో ఒక వర్గం దామచర్ల జనార్దన్ కు సపోర్ట్ చేస్తా ఉంది. సో రాబోయే రోజుల్లో మరి ఇది ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అనేది కూడా
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంది? ఎందుకంటే సీనియర్లందరూ కూడా మరి వైసీపీలో కలిసి పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మరో వర్గంగా కూడా తయారవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరిని చక్కబెట్టుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే దామచర్ల వ్యూహానికి మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎలాంటి దాన్ని ఎదుర్కొంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని మనం తెలియజేసుకోవచ్చు. జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీ లో యాక్టివ్ గా కూడా కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి. ఆయనకు నామినేటెడ్ పదవి వచ్చే వరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ ఆగుతారా, లేకపోతే రేపు సర్పంచి ఎంపీటీసీ ఈ ఎలక్షన్ కు మరి దామచర్ల వెంట నడుస్తారా? వెయిట్ అండ్ సీ.